ఇక తిరుపతి నుండి అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ సాధు పరిషత్ నిరసన చేపట్టింది. 5 ఏళ్ల పాటు తిరుమలను భ్రష్టు పట్టించిన జగన్ తిరుమలకు ఎలా వస్తారంటూ సాధువులు నిలదీస్తున్నారు. గతంలో తరహాలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారి దర్శనానికి వెళితే మాత్రం తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ సాధు పరిషత్ హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తిరుపతి నుండి మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, ఓచియో. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే వైసీపీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి దర్శనాలు కానీ సోమవారి ప్రసాదాలను కానీ పూర్తి స్థాయిలో నాశనం చేశారు. నాసిరకమైన ప్రసాదాలను భక్తులకు అందజేశారని చెప్పిన పెద్ద ఎత్తున వాదన అయితే భక్తుల నుంచి వినిపించింది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెయ్యిలో కల్తీ జరుగుతుంది, జంతువుల అవశేషాలు ఉన్నాయని చెప్పని ఎన్డీడీబీ ల్యాబ్ ద్వారా గుర్తించి బహిర్గతం చేసిన నేపథ్యంలోనే ఏదైతే తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అపచారం చేయలేదు, స్వామివారికి తాము ఎలాంటి అపచారం కానీ లేదంటే అక్కడ ఎలాంటి తప్పులు కానీ చేయలేదు, తాము నిష్పక్షపాతంగా స్వామివారి సేవలో పాల్గొన్నామని చెప్పని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన బంధువులైనటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అలాగే ఏవి ధర్మారెడ్డిలు మాత్రం వీళ్ళు మాత్రమే పెత్తనం చేస్తూ వీళ్ళు మాత్రమే స్వామివారి దర్శనాలు కానీ ప్రసాదాలను కానీ పూర్తిగా వ్యాపార వర్గానికి మార్చేశారని చెప్పిన కమిషన్ల కోసం కక్కుర్తపడ్డారని ఆరోపణలు చేస్తూ కల్తీ నెయ్యి జరగడానికి కూడా రివర్స్ టెండరింగ్తో పాటు పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని చెప్పిన ఆరోపిస్తున్న నేపథ్యంలోనే తాజాగా జగన్మోహన్ రెడ్డి 28వ తేదీ తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారని ప్రకటించారు. అది అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకి వెళ్ళి సోమవారం దర్శించుకుంటారని చెప్పిన ఆ పార్టీ వర్గాలు చెప్తున్న నేపథ్యంలోనే అన్యమతస్థుడైన అయితే స్వరూపానంద స్వామి జగన్ని గత ఎన్నికలకు ముందు హిందువుగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన జెరూసలేం వెళ్ళడం కానీ చర్చిలకు వెళ్ళి ప్రేయర్లు చేయడం కానీ ఈ జరిగిన నేపథ్యంలోనే ప్రస్తుతం బీజేపీ నాయకులు కానీ సాధు పరిషత్ కానీ టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు కాబట్టి తిరుమలకు శ్రీవారి దర్శనానికి వస్తే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లేని పక్షంలో ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని చెప్పని కూడా టీడీపీ అలాగే బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. జనసేన నుంచి కూడా ఒక ప్రధాన డిమాండ్ వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర డిక్లరేషన్ తీసుకోకపోతే టీటీడీ మీద భక్తులలో నమ్మకం పోతుంది కాబట్టి టీటీడీ యాజమాన్యం కానీ ఈవో కానీ అధికారులందరూ దీని మీద దృష్టి సారించి భక్తుల మనోభావాలను కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పని కూడా ఇప్పటికే జనసేన తరఫున నాయకులు కూడా ఈవోను కలిసి ఆయనకి వినతిపత్రం ఇచ్చారు. అలాగే బీజేపీ నాయకులు కూడా ఈరోజు ఈవోను కలిసి అన్యమతస్థుడైన జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చిన నేపథ్యంలో తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి టీటీడీ నిబంధనల ప్రకారం ఆయన డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు సాధువులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు వస్తున్న పరిస్థితుల్లో ఈరోజే అలిపిరి వద్ద వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఆ నిరసన జగన్మోహన్ రెడ్డి తిరుమలను భ్రష్టు పట్టించిన తర్వాత స్వామివారి ప్రసాదాలను కల్తీ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన తర్వాత ఎలా తిరుమలకు వస్తున్నారంటూ కూడా సాధు పరిషత్ సభ్యులు ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇట్లా ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన అనేది కొంత ఉద్రిక్త వాతావరణాన్ని తిరుపతిలో క్రియేట్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ జనసేన టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పిన ఒక కండిషన్ పెడుతున్నారు. అలాగే సాధు పరిషత్కి సంబంధించిన కానీ ప్రజా సంఘాలు కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పని హెచ్చరిస్తున్న నేపథ్యంలో రేపు జరగబోయే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, ఏ పరిణామాలు